విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురంలో ఉన్న శ్రీ సింహగిరి వొకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో యోగా శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ మేరకు కళాశాల యోగా గురువు సాలూరు చక్రధర్ పట్నాయక్ విద్యార్థులకు సిబ్బందికి యోగా విశిష్టత అవగాహన కల్పించి అనంతరం ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సింహగిరి పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలన్న గొప్ప ఆశయంతో మన ముఖ్యమంత్రి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి తవిటి నాయుడు ఆదేశాల మేరకు ఈ యోగా శిబిరాన్ని నిర్వహించామన్నారు. మన ఆరోగ్యం దైనందిన జీవితం బాగుండాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని ముఖ్యమంత్రి హాజరవుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖున అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ ఈ యోగాంధ్రలో యోగా అనే పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేద్దామనే సదుద్దేశంతో ప్రారంభించడం జరిగింది. దీనికి గాను ఇంటర్మీడియట్ బోర్డు వారు ఆదేశించారు. వొకేషనల్ కాలేజ్ అన్నింటిలోనూ కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని విరివిగా మీరు కండక్ట్ చేసి పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాలను పాలు పంచుకోవాల్సిందిగా ఇన్వాల్వ్మెంట్ చేయమని కోరి ఉన్నారు. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సదుద్దేశంతో మా పిల్లలందరినీ ఇందులో భాగస్వాములుగా చేయాలని సదుద్దేశంతో మా యోగా గురువు గారి తాలూకా సహాయ సహకారాలు యోగా గురువు గారు అండ్ శ్రీ చక్రధర్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాలేజీ తాలూకా స్పోర్ట్స్ కోచ్ శ్రీ బాలు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా డిజైన్ చేసుకున్నాం. యోగా మీద అవగాహన కోసం జూనియర్ కాలేజీ వారి ఆధ్వర్యంలోని యోగా దినోత్సవం అంటే యోగా దినోత్సవంగా భాగంగా ఈరోజు యోగా మీద చాలా చర్చ జరిగింది, అవగాహన జరిగింది, ఆసనాలు వేయడం కూడా జరిగింది. ఇలాగే ముందుకి ఈ ఇన్స్టిట్యూషన్ ఇలాగే ప్రోత్సహిస్తుంది కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.